హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే ఒక మోరల్ స్టోరీ చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుందంట. దానికి ఎదురుగా ఒక కుందేలు వచ్చిందంట. ఆ చీమని అడిగింది ఆ కుందేలు, ఎందుకు అంతలా పరిగెడుతున్నావు అనేసి. అప్పుడు ఆ చీమ చెప్పింది, నాకంటే పెద్ద జీవి అక్కడ ఒకటి ఉంది, అది నన్ను తినేస్తుందేమో అని భయంతో నేను పరిగెడుతున్నాను అని పరిగెట్టిందంట. దాన్ని చూసిన కుందేలు, అయ్యో దీనికంటే పెద్దదంటే నాకంటే పెద్దగా ఉంటుంది ఆ జీవి, నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తిందంట. ఇలా పరిగెడుతుంటూ వెళ్తుంటే వాళ్ళకి నక్క కనిపించిందంట. నక్క అడిగింది, ఎందుకు మీరు పరిగెడుతున్నారు అని అడిగిందంట. అంటే మాకంటే పెద్ద జీవి అక్కడ ఒకటి ఉందని చీమ చెప్పింది, అది నన్ను తినేస్తుందేమో అని భయంతో పరిగెడుతున్నానని కుందేలు నక్కకు చెప్పింది. దాని విన్న నక్క, అయ్యో దీనికంటే పెద్దదంటే నన్ను తినేస్తుందేమో అని భయంతో చీమ కుందేలు వెనుక నక్క పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఈ మూడు పరిగెడుతుంటే వీటికి ఎదురుగా ఏనుగు కనిపించింది. ఏనుగు అడిగింది, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నారు, ఏమన్నా జరిగిందా అని అడిగిందంట. అప్పుడు నక్క చెప్పింది, అక్కడ చీమ కంటే పెద్ద జీవి ఒకటి ఉందంట, అది తినేస్తుందేమో భయంతో పరిగెడుతున్నాము అనిందంట. ఇది విన్న ఏనుగు, అడవిలోకి ఏదైనా పెద్ద ప్రాణి వచ్చిందేమో, నన్ను కూడా ఎక్కడ తినేస్తుందో అన్న భయంతో ఈ చీమ కుందేలు నక్క వెనుక పరిగెత్తిందంట. పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయిందంట. అలసిపోయాక ఆగి అడిగిందంట నక్కని, ఇంతకీ ఆ జీవి ఏంటి అనేసి. నక్క కుందేలుని అడిగిందంట, ఇంతకీ ఆ జీవి ఏది అని. కుందేలు వచ్చి చీమని అడిగిందంట, ఆ జీవి ఏంటి అనేసి. అప్పుడు చీమ చెప్పిందంట, అది నాకంటే పెద్ద గండు చీమ, అది నన్ను తినేస్తుందని భయంతో పరిగెడుతున్నాను అని. దాన్ని చూసి కుందేలుకి నక్కకి ఏనుగుకి కోపం వచ్చిందంట. నువ్వు చెప్పాలి కదా గండు చీమ అనేసి, దానికంటే పెద్ద జీవులం కదా మేము, అవి నన్నేం చేస్తుంది అని అడిగితే, నాకంటే పెద్ద జీవి అని చెప్పాను కదా, మీకంటే పెద్ద జీవి అని నేను చెప్పలేదు కదా, అది నన్ను కరుస్తుందని భయంతో నేను పరిగెత్తాను, మీరు అవివేకంతో నా చుట్టూ పరిగెత్తే దానికి నేనేం చెయ్యాలి అని అడిగిందంట. నిజమే కదా, ఒక గొర్రె కంచె దాటిందని అన్ని గొర్రెలు కంచె దాటుతాయి. మన లైఫ్ స్టైల్ కూడా అలానే ఉందనుకోండి.